క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ లో మనం ఇప్పటి వరకు 6 లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి. ఇంకా రిమైనింగ్ మనకి ఇక్కడ 4 లెసన్స్ ఉన్నాయి. ఆ 4 లెసన్స్ కూడా మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, సో ఈ 4 లెసన్స్ కూడా చిన్న చిన్నవేనండి. అందుకే మనము ఈ 4 లెసన్స్ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. ఓకే, ఇక్కడ మనకి 7th లెసన్ ఏంటంటే ఇక్కడ దత్తాంశ విశ్లేషణ. ఈ దత్తాంశ విశ్లేషణలో మనకి కేవలం 3rd క్లాస్ పిల్లవాడికి గణన చిహ్నాలను మాత్రమే పరిచయం చేసేటండి. అంటే ఒక దత్తాంశం ఇచ్చి ఆ దత్తాంశానికి గణన చిహ్నాలను ఏ విధంగా రాయాలో నేర్పించాడు అంతే. ఓకే, అయితే ఇక్కడ మనకి గణన చిహ్నం అంటే ముందు మనం తెలియాలండి. ఓకే, అయితే మనకి ఇక్కడ 3rd క్లాస్ నుంచి దత్తాంశ విశ్లేషణ స్టార్ట్ అయింది కాబట్టి ఇంతకీ అసలు దత్తాంశం అంటే ఏంటి? దత్తాంశం అంటే సేకరించిన సమాచారం. సేకరించిన సమాచారం. ఓకే, సో సేకరించిన సమాచారాన్ని మనము దత్తాంశం అంటాం. అయితే ఆ దత్తాంశం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి వర్గీకృత దత్తాంశము, రెండవది అవర్గీకృత దత్తాంశం. ఓకే, సో వర్గీకృత దత్తాంశము అవర్గీకృత దత్తాంశం మనకి 10th క్లాస్ లో ఉంటుందండి. ఎక్కువగా మనకి అవర్గీకృత దత్తాంశం మీద క్వశ్చన్స్ అడుగుతుంటాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో కూడా. అయితే మనకి 3rd క్లాస్ పిల్లవాడికి అవర్గీకృత దత్తాంశం ఇచ్చాడు, దానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు. సో ఇటువంటి దత్తాంశం ఇచ్చాడు చూడండి. పిల్లలందరూ కలిసి ఒక షాప్కి వెళ్ళారు. ఆ షాప్ లో కొన్ని బొమ్మలు ఉన్నాయి. ఓకే, సో ఆ బొమ్మలపై ఇక్కడ ప్రశ్నలు అడిగాడు. ఆ షాప్ లో 3 కార్లు ఉన్నాయండి, 2 ఇల్లు బొమ్మలు ఉన్నాయి, నెక్స్ట్ 6 టెడ్డీ బేర్స్ ఉన్నాయి, అలాగే 5 బంతులు ఉన్నాయి, అలాగే 3 విమానాలు ఉన్నాయి. ఓకే, సో దీనికి సంబంధించి బొమ్మల సంఖ్యను అడిగాడు ఇక్కడ. సో ఇక్కడ కార్లు ఎన్ని ఉన్నాయండి? 3 ఉన్నాయి. నెక్స్ట్ ఇల్లు ఎన్ని ఉన్నాయండి? 2 ఉన్నాయి. టెడ్డీ బేర్స్ ఎన్ని ఉన్నాయండి? 6 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ బంతులు ఎన్ని ఉన్నాయండి? 5 ఉన్నాయి. నెక్స్ట్ విమానాలు ఎన్ని ఉన్నాయండి? 3 ఉన్నాయి. ఓకే, సో మనం జనరల్ గా ఒక దత్తాంశాన్ని రాసినప్పుడు సంఖ్యారూపంలో ఈ విధంగా రాస్తాం. ఓకే, సో ఏ దత్తాంశం అయినా సరే. అయితే ఆ దత్తాంశానికి సంఖ్యారూపం కాకుండా ఆ సంఖ్యారూపానికి మునుపుటగా మనము గణన చిహ్నాలను ఉపయోగించి రాయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 కార్లు ఉన్నాయి కాబట్టి దాన్ని మనము 3 ఈ విధంగా రాయాలి. 2 ఉంటే వాటిని మనము ఈ విధంగా రాయాలి. 6 ఉంటే ఇది మనకి ఇంపార్టెంట్ ఏంటి, మనకి 2018 టెట్ అండ్ డిఎస్సి లో టెట్ సంబంధించిన ఎగ్జామ్స్ లో మనకి ఎక్కువగా గణన చిహ్నాల మీద ప్రశ్నలు అడిగాడండి. ఇక్కడ మనకి 6 ఉంది. 6 యొక్క గణన చిహ్నం మనం ఏ విధంగా చూపించాలంటే 1, 2, 3, 4 5వ గణన చిహ్నాన్ని మనము ఆ 4 గణన చిహ్నాలకి ఈ విధంగా కట్ చేసినట్టు రాయాలి. అంటే దీని యొక్క విలువ ఎంత అవుతుందంటే 5 అవుతుంది. మనకి ఎంత కావాలి? 6 కావాలి. కాబట్టి దీనికి ఎక్స్ట్రాగా ఇంకొకటి ఈ విధంగా తీసుకుంటే దీని యొక్క విలువ ఎంత అవుతుందంటే 6 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది. సో 5 యొక్క గణన చిహ్నం మనం ఏ విధంగా తీసుకోవాలండి? 1, 2, 3, 4 ఈ విధంగా తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 3 అంటే ఈ విధంగా తీసుకోవాలి. ఓకే, సో మనకి ఇచ్చిన బొమ్మలు ఆ దత్తాంశాలను బట్టి మనము ఆ దత్తాంశానికి సంబంధించిన సంఖ్యను మనము గణన చిహ్నాలుగా చూపించాలంటే ప్రతి 5 చిహ్నాలు మనం ఏ విధంగా చూపించాలంటే 4 చిహ్నాలకు 5వ చిహ్నాన్ని ఈ విధంగా కట్ చేసినట్టు పెట్టాలి. సో దాని యొక్క విలువ ఎంత అవుతుందంటే 5 అనేది అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ దీనికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారండి. ఏవి కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ అవసరం లేదు. అయితే గణన చిహ్నాల గురించి మనకి ఎక్కువగా స్ట్రెస్ చేసి ఇచ్చాడు. సో గణన చిహ్నాల గురించి మనం ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే మెయిన్ ఇక్కడ ఒక సంఖ్యకు గణన చిహ్నం అనేది రాయడం తెలుసుకోవాలండి. ఓకే, గణన చిహ్నాలు తప్ప మనకి చెప్పుదగ్గ అంశాలు ఏం లేవండి. ఇక్కడ పేజ్ నెంబర్ 93లో కొన్ని ఫ్రూట్స్ ఇచ్చాడు. ఆ ఫ్రూట్స్ లో యాపిల్స్ ఎన్ని ఉన్నాయి, పైనాపిల్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే సీతాఫలం పళ్ళు ఎన్ని ఉన్నాయి, జామ పళ్ళు, బొప్పాయి పళ్ళు, అలాగే కర్బూజా, మామిడి, నారింజ. సో వీటికి సంబంధించి సంఖ్య అలాగే గణన చిహ్నాల రూపం రాయమన్నాడండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సీతాఫలం పళ్ళు ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయండి. సో దానికి సంబంధించి మనము గణన చిహ్నం అనేది ఈ విధంగా రాయాలి, సంఖ్యా రూపం అనేది ఈ విధంగా రాయాలి. ఓకే, సో అవన్నీ మీకు తెలిసినవేని. సో మనకి ఇక్కడ నెక్స్ట్ పేజ్ దగ్గర చూసినట్లయితే వాటర్ బాటిల్, వాటర్ ప్యాకెట్, పాలిథిన్ కవరు, బిస్కెట్ కవరు, వాటర్ ప్యాకెట్. సో మళ్ళీ ఇంకొంత దత్తాంశం ఇచ్చాడండి. సో ఆ దత్తాంశం సంబంధించి మళ్ళీ గణన చిహ్నాలు రాయమన్నాడు. వాటర్ బాటిల్ అనే పదాలు ఎన్ని ఉన్నాయి, అలాగే ప్లాస్టిక్ గ్లాస్ అనే పదాలు ఎన్ని ఉన్నాయి, వాటర్ ప్యాకెట్ అనే పదాలు ఎన్ని ఉన్నాయి. సో వీటికి గణన చిహ్నాలు. సో ఒక్కొక్కటి ఇక్కడ 2-3 సార్లు రిపీట్ అయింది అనుకోండి. సో ఆ ఎన్నిసార్లు అయితే వచ్చాయో అవన్నీ కౌంట్ చేసి అక్కడ సంఖ్యారూపంలో రాసామనుకోండి, అది సంఖ్యారూపం అవుతుంది. ఆ సంఖ్యను మనము గణన చిహ్నాలు ఈ విధంగా గీతలో ఉపయోగించి రాసామనుకోండి, అది గణన చిహ్నాల రూపంలో అవుతుంది. ఓకే, సో ఇక్కడ వీటికి కూడా గణన చిహ్నాలు రాయమన్నాడు. సో అవి కూడా మీరు చేయగలరు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇక్కడ ప్రాజెక్ట్ పని ఇచ్చాడు, క్రికెట్, కబడ్డీ, ఖోఖో. సో ఇక్కడ మీ తరగతిలో విద్యార్థులు ఏ ఆటలు ఎక్కువగా ఇష్టపడతారు, తరగతిలోని విద్యార్థులు తీసుకొని
సో ఎంతమంది ఏ ఆటని ఎక్కువ ఇష్టపడుతున్నారు ఆ సంఖ్యని ఇక్కడ గణ చిహ్నాల రూపంలో చూపించమన్నాడు. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ 8th లెసన్ సమాన వాటాలు. ఓకే, అయితే మనకి ఇక్కడ 6th లెసన్ ఒకటి ఉందండి, పంచుకుందాం అనేసి. సో పంచుకుందాం అనే పాఠ్యాంశం దేనికి సంబంధించిందంటే అది భాగాహారానికి సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ సమాన వాటాలు అనేది దేనికి సంబంధించిందంటే సౌష్ఠవానికి సంబంధించింది. ఓకే, సో పిల్లవాడికి ముందుగా సమానమైన భావన కల్పించిన తర్వాత సౌష్ఠవం అనే భావన కల్పించాడు. ఇక్కడ మనకి సమానమైన భావన కల్పించడం కోసం పిల్లవాడికి కొన్ని కృత్యాలు ఇచ్చాడు. ఇక్కడ జస్ట్ అంటే ఇద్దరు పిల్లలు తీసుకొని ఇద్దరు పిల్లల దగ్గర ఒకేలాంటి గోళీలు ఒకే పరిమాణం గోళీలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు 10 ఉంటే ఇందరు కూడా 10 ఉన్నాయి. సో ఇద్దరు దగ్గర ఒకేలాంటి గోళీలు ఒకే పరిమాణం గోళీలు ఉన్నాయి కాబట్టి అది సమానం అనే భావన ముందు పరిచయం చేశాడు. ఓకే, సో దాని ఆధారంగా కొన్ని ఇక్కడ ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. 4 బాల్స్ ఇచ్చాడు. 4 బాల్ని 3, 1 అలాగే 2, 2 సో ఆ విధంగా విడదీశాడు. ఆ రెండింటిలో ఏది సమానంగా పెంచాడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 6 పెన్సిల్స్ తీసుకున్నాడు. 3, 3, 2, 4 లెక్క విడదీశాడు. దాంట్లో ఏది సమానంగా పంచాడు. నెక్స్ట్ ఇక్కడ 8 పువ్వులను 2, 6, 4, 4గా విడదీశాడు. సో ఇప్పుడు ఏది సమానము. సో ఇటువంటి కొన్ని పటాల ద్వారా ముందుగా సమానమనే భావాన్ని పిల్లలకి పరిచయం చేశాడండి. ఓకే, సో సమానం ద్వారా ఈ లెసన్ లో పిల్లవాడికి ఏం చెప్పదలుచుకున్నాడు అంటే సౌష్ఠవం గురించి చెప్పదలుచుకున్నాడు. ఓకే, ఇక్కడ మనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లలు కూడా ఒక దోశను పంచుకోవడానికి చూస్తున్నారు. సో ఆ దోశను ఏ విధంగా పంచుకున్నారంటే ఇద్దరు కూడా ఈ విధంగా మధ్యగా సమానంగా పంచుకున్నారు. ఇప్పుడు ఏదైతే మధ్యగా మనం ఈ విధంగా లైన్ పెట్టామో ఆ లైన్ ఏంటవుతుందంటే ఈ రెండు భాగాలను కూడా సమానంగా విభజించిన మధ్య రేఖ అనేది అవుతుందని చెప్పాడు ఇక్కడ. ఓకే, అయితే దానికి సౌష్ఠవం అనే పేరు ఇక్కడ చెప్పలేదు. ఇక్కడ ఏంటంటే మధ్య గీత లేదా మధ్య రేఖ, మధ్య గీత అనే ఒక పేరుని ఇక్కడ పరిచయం చేశాడు. ఓకే, సో ఇంకొంచెం పై క్లాస్కి వెళ్లే కొద్దీ ఆ మధ్య గీతకి సౌష్ఠవం అనే పేరు పెట్టుంటాడు. కానీ కేవలం ఇక్కడ 3rd క్లాస్ పిల్లవాడిని దృష్టి పెట్టుకుని ఏంటంటే సౌష్ఠవం అనే పదానికి అర్థం తెలియకపోవచ్చు అనేసి ఒక వస్తువుని 2 సమాన భాగాలుగా పెట్టి ఈ గీతను మధ్య గీతగా పరిచయం చేశాడండి. సో దీని ఆధారంగా ఏంటంటే ఈ క్రింది చిత్రంలో సగభాగాన్ని రంగులు వేయండి అన్నాడు. ఓకే, సో ఇక్కడ ఒక త్రిభుజం ఇచ్చాడు. త్రిభుజంలో సగభాగం రంగులు వేశాడు, ఇంకొక సగభాగం వదిలేశాడు. సో అదేవిధంగా నెక్స్ట్ ఒక దీర్ఘ చతురస్రం ఇచ్చాడు, దానికి సగభాగం చేశాడు, మిగిలిన సగభాగం రంగులు వేయమన్నాడు. సో ఇక్కడ మన సగము అనే భావన కల్పించడం కోసం పటాలు ఇచ్చాడండి. దీర్ఘ చతురస్రం ఇచ్చాడు ఈ విధంగా. ఓకే, సో దీంట్లో సగభాగం రంగులు వేయమన్నాడు. నెక్స్ట్ ఒక వృత్తం ఇచ్చాడు, వృత్తంలో సగభాగానికి రంగు వేయమన్నాడు. నెక్స్ట్ ఒక స్టార్ ఇచ్చాడు, స్టార్ లో సగభాగానికి రంగులు వేయమన్నాడు. ఓకే, సో ఈ విధంగా సగము అనేది ముందుగా ఇక్కడ పరిచయం చేశాడండి పిల్లలకి. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ పావు భాగం, సగంలో సగం మళ్ళీ రండి. ఇది మొత్తంలో ఈ మధ్యగీత విధంగా వస్తే ఏమైందండి సగం అయింది. మళ్ళీ ఏమైంది ఈ సగంలో సగం భాగాన్ని ఏమంటాడని చెప్పాడంటే ఇక్కడ పావు అంటాడని చెప్పాడండి. ఒక మొత్తంలో సగభాగాన్ని సగము 1/2గా చెప్పాడు. ఓకే, సో సగంలో మళ్ళీ సగభాగాన్ని ఏ విధంగా చెప్పాడండి పావు భాగంగా చెప్పాడు. ఓకే, ఇక్కడ పావు భాగాన్ని మనము 1/4 చూపిస్తాము, సగభాగాన్ని అయితే 1/2 చూపిస్తాము. ఓకే, అయితే ఇక్కడ ఇవి చేయండి. కింద కొన్ని పటాలు ఇచ్చాడు. ఆ పటాలకి 1/4వ వంతు భాగానికి రంగులు వేయమన్నాడండి. అంటే పావు భాగాన్ని చూపించే పటాలకు రంగులు వేయమన్నాడు. ఓకే, సో అవన్నీ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అవసరం లేదు, వదిలివచ్చు. నెక్స్ట్ ఇక్కడ అభ్యాసం 1 ఉందండి. అభ్యాసం 1లో ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ క్రమంలో సమాన భాగాల గల చిత్రాలకు టిక్ పెట్టమన్నాడు. ఓకే, దాంట్లో ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ ఒక 3 త్రిభుజాలు ఇచ్చాడు. ఆ 3 త్రిభుజాల్లో మొదటిది అలాగే చివరిది 2 కూడా సమాన త్రిభుజాలు అవుతాయండి. మధ్యలో ఉంది సమాన త్రిభుజం అవ్వదు కాబట్టి అది ఏమవుతుందంటే రాంగ్ అవుతుంది. మిగిలిన 2 ఏవైతే ఉన్నాయో అవి టిక్ పెట్టుకోవచ్చు మనము. ఎగ్జామ్ పాయింట్ ఇటువంటి అడగడు. ఇక్కడ మనకి పిల్లవాడికి సమానమనే భావన పరిచయం చేయడం కోసం ఈ కృత్యాలను ఇచ్చాడు. ఓకే, సో సెకండ్ రౌండ్ అంతేని, 3rd రౌండ్ అంతేని. నెక్స్ట్ ఇక్కడ 4th రౌండ్కి వచ్చేసరికి 2 సమాన భాగాలు చేయండి అన్నాడు. 8 గొడుగులు ఇచ్చాడు. ఆ 8 గొడుగులను సమాన భాగాలు చేయమన్నాడు. సేమ్ అవుతాయండి, ఒక భాగంలో 4, ఇంకొక భాగంలో 4. నెక్స్ట్ ఇక్కడ 6 క్యాప్స్ ఇచ్చాడండి. 6 క్యాప్స్ ను సమాన భాగాలు చేయమన్నాడు. ఏమొస్తాయండి 3 లెక్క వస్తాయి. ఓకే, సో ఇవి రాసింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్. ఈ క్రింది చిత్రంలో సగభాగానికి రంగులు వేయమన్నాడు. మొదట ఇక్కడ ఒక త్రిభుజంలో 4 త్రిభుజాలు ఇచ్చాడు. త్రిభుజం అంటే ఈ విధంగా ఇచ్చాడు. దీంట్లో సగభాగానికి రంగులు వేయమన్నాడు. సో సగభాగం రంగులు వేయాలంటే మనం ఏం చేయాలండి, దీంట్లో మొత్తం 4 భాగాలు ఉన్నాయి. 4 భాగాలు సగభాగం ఎంత
రెండు భాగాలు. కాబట్టి మీకు నచ్చిన ఏమైనా రెండు భాగాలు ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే రంగులు వేయచ్చు. ఓకే, సో ఆ విధంగా చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక వృత్తం ఇచ్చాడు, నెక్స్ట్ త్రిభుజము. సో ఈ విధంగా కొన్ని పటాలు ఇచ్చాడండి. ఆ పటాల్లో సగభాగానికి రంగులు వేయమన్నాడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 4th రామంలో పావు భాగానికి రంగులు వేయమన్నాడు. ఓకే, సో అది కూడా చేయొచ్చు. ఇది మనకి ఇక్కడ 8th లెసన్ అండి, సమాన వాటాలు అనే లెసన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి 9th లెసన్. 9th లెసన్ ఏముందంటే మన చుట్టూ ఉన్న ఆకారాలు. మన చుట్టూ ఉన్న ఆకారాలు. సో పిల్లలకి చుట్టూ ఉండే కొన్ని పరిసరాల్లో ఉండే కొన్ని వస్తువులను చూపిస్తూ ఆకారాలను పరిచయం చేశాడండి. ఓకే, అయితే మనకి ఇక్కడ ఆకృతులు ఆకారాలు ఏంటండి, ఆకృతులు నెక్స్ట్ ఆకారాలు. ఆకృతులకి ఆకారాలకి తేడా ఏంటి? మనకి వరల్డ్ 3rd క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ లెసన్ అండి ఆకృతులు ఆకారాలు కలిసి ఉంటాయండి. ఇక్కడ మనకి ఆకృతులు అంటే అర్థం ఏంటంటే మన సృష్టిలో ఏ వస్తువు తీసుకున్నా సరే దానికి ఉండే రూపాన్ని మనము ఆకృతిగా చెప్పచ్చు. ఏం చెప్పచ్చు అండి? ఆకృతిగా. అయితే ఆ ఆకృతుల్లో కొన్ని ఆకృతులకు మనం పేర్లు పెట్టుకున్నాం. కొన్ని ఆకృతులకు మనం పేర్లు పెట్టుకున్నాం. ఆ పేర్లు పెట్టుకున్న వాటిని మనము ఆకారాలుగా చెప్పుకుంటాం. అంటే వృత్తాకారం, త్రిభుజాకారం, ఓకే, సో చతురస్రాకారం, దీర్ఘ చతురస్రాకారం, చతుర్భుజాకారం. సో ఇవన్నీ కూడా ఏమవుతుంటే ఆకారాలు అవుతాయి. ఆకారాలకు కొన్ని ఆకారాలకు పేర్లు పెట్టలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ ఆకారంలో ఉందండి, ఇది ఏ ఆకారంలో మనం చెప్పలేం పర్టికులర్ గా, కానీ ఇది ఒక ఆకృతి. ఇది ఏ ఆకారంలో ఉందండి, వృత్తాకారంలో ఉంది. అంటే మనం పేర్లు చెప్పగలిగే ఏవైతే ఆకృతులు ఉంటాయో ఆ ఆకృతులు మనము ఆకారాలుగా చెప్పుకుంటాం. మనం పేర్లు చెప్పలేని ఆకారాలను లేదా ఆకృతులు మనము ఆకృతుల కిందనే వదిలిస్తాం. ఓకే, సో మనకి ఇక్కడ పరిసరాల్లో ఉండే కొన్ని వస్తువులను చూపిస్తూ ఇక్కడ ఆకృతులను ఆకారాలను పరిచయం చేయడం జరిగింది. ఇక్కడ మనకి థర్డ్ క్లాస్ లెసన్ లో మనకి కొన్ని పటాలు ఇచ్చాడండి. ఈ క్రింది వస్తువులు పరిశీలించి వాటిని పైనుండి చూస్తే ఏ విధంగా కనిపిస్తాయి టిక్ పెట్టమన్నాడు. అగ్గిపెట్టి ఇచ్చాడు, అగ్గిపెట్టిన పైన చూస్తే ఏ విధంగా కనిపిస్తుందండి, దీర్ఘ చతురస్రాకారం కనిపిస్తుంది. సో అటువంటి పటం మనది ఎక్కడ ఉందో దానికి టిక్ పెట్టమన్నాడు. నెక్స్ట్ అదే విధంగా టీవీ, కారు, నెక్స్ట్ ఇక్కడ ఫ్రిడ్జ్, చైర్. సో ఇవన్నీ కూడా ఇచ్చాడండి. వాటికి పైనుంచి చూసినప్పుడు ఏ విధంగా కనిపిస్తాయి, పక్క నుంచి చూసినప్పుడు ఏ విధంగా కనిపిస్తాయి. సో ఒక్కొక్క వస్తువును మనం ఒక్కొక్క దిక్కు నుంచి చూస్తే ఒక్కొక్క ఆకారంలో కనిపించవచ్చు. ఓకే, సో మన ఇక్కడ ఇది ఎగ్జామ్ పాయింట్ అవసరం లేదు, రెండు వదిలేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ చిత్రాలను గమనించండి. వాటిని కుడివైపు నుండి అలాగే పై దిశ నుంచి ప్రక్క దిశ నుంచి చూసి అవి ఏ విధంగా ఉంటాయో ఇక్కడ టిక్ పెట్టమన్నాడు. ఓకే, సో రాయమన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కుర్చీ ఇచ్చాడండి. కుర్చీ మనం పైన చూస్తే ఏ విధంగా కనిపిస్తుందండి, ఒక చతురస్రాకారంలో కనిపిస్తుంది కదా. సో ఆ విధంగా కొన్ని పటాలు ఇచ్చాడు. ఇదేవి కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ అవసరం లేదండి. నెక్స్ట్ ఇక్కడ పేజ్ నెంబర్ 105 లో కొన్ని పటాలు ఇచ్చాడండి. వృత్తం ఇచ్చాడు, ఇంకో దగ్గర బాల్ ఇచ్చాడు. సో అక్కడ అవి రెండు కూడా ఒకే ఆకారాన్ని పోలి ఉన్నాయనేసి లైన్ పెట్టాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఒక బాల్ అనుకోండి. ఓకే, ఇది ఒక వృత్తం. నెక్స్ట్ ఇక్కడ ఇది ఒక అగ్గిపెట్టి అనుకోండి. ఓకే, ఇది ఒక దీర్ఘ చతురస్రం. సో ఇటువంటి పటాలు కొన్ని ఇచ్చి ఏ ఆకారం ఏ ఆకృతిని లేదా ఏ ఆకారం ఏ పటం ఏ ఆకారంలో ఉందో అక్కడ మనకి జతపరచమన్నాడండి. ఓకే, సో మనకి ఎగ్జామ్ పాయింట్ అవసరం లేదు, వదిలేయవచ్చు. నెక్స్ట్ ఇక్కడ దొర్లేవి జారేవి అని రెండు ఇచ్చాడండి. ఏంటండి, దొర్లేవి జారేవి. ఇది గుర్తుపెట్టుకోండి. దొర్లేవి జారేవి అంటే ఇక్కడ మనకి ఏ వస్తువులు దొరుకుతాయి, ఏ వస్తువులు జారుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాల్ పట్టుకోండి. బాల్ మనం ఈ విధంగా తోసినప్పుడు ఏమవుతుంది, అది దొర్లుతుంది, అంతే కదా. అదే ఒక అగ్గిపెట్టి మనం ఈ విధంగా తోసామనుకోండి ఏమవుతుంది, దొర్లుతుందా, జరుగుతుందా, జరుగుతుంది. ఓకే, సో మనకి ఇక్కడ బంతి వక్రతల ఆకారంలో ఉంటుంది కాబట్టి ఏమవుతుందంటే అది దొర్లుతుంది. అలా కాకుండా అగ్గిపెట్టి అనుకోండి, అగ్గిపెట్టి కానీ పుస్తకం కానీ ఏ విధంగా ఉంటుందండి, సమతల ఆకారంలో ఉంటాయి ఈ విధంగా. ఓకే, సో సమతల ఆకారంలో ఉండేవి కూడా దొరలవు, ఏమవుతాయి, జారుతాయి. ఓకే, సో మనకి సమతల ఆకారంలో ఉండేవన్నీ కూడా జారుతాయి, వక్రతల ఆకారంలో ఉండేవన్నీ కూడా దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ గాజు అవ్వచ్చు, బాల్ అవ్వచ్చు, లేదా ఇంకేదైనా పెన్ కూడా ఏమవుతుందండి, ఈ విధంగా వదిలితే దొర్లుతుంది. కాబట్టి వక్రతల ఆకారంలో ఉండే వస్తువులు ఏం చేస్తాయంటే దొర్లుతాయి, సమతల ఆకారంలో ఉండే వస్తువులు ఏం చేస్తాయంటే జారుతాయి. ఓకే, సో దాన్ని బట్టి మనం ఇక్కడ సమతల ఆకార వస్తువులు జారుతాయి, వక్రతల ఆకార వస్తువులు అనేవి దొరుకుతాయి. అది మనకి ఇక్కడ తెలిసింది. నెక్స్ట్ ఇక్కడ మూలలు అంచులు. మూలలు అంచులు వేటిని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బోర్డు కానీ తీసుకున్నట్లయితే ఆ మూలలు ఉండే వాటిని ఏమంటాం, మూలలు అంటాము. ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ మనం ఏమంటామంటే అంచులు అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ చతురస్రం కానీ తీసుకున్నట్లయితే, దీర్ఘచతురస్రం కానీ తీసుకున్నట్లయితే ఇవి ఏమవుతాయి అంటే మూలలు అవుతాయి.
ఓకే. సో ఈ మూలాలను కలిపే ఈ లైన్స్ ఏమవుతాయి అంటే అంచులు అవుతాయి. ఓకే. ఇక్కడ మనకి దీర్ఘ చతురస్రానికి ఎన్ని అంచులు ఉంటాయి అంటే 4 అంచులు ఉంటాయి, 4 మూలలు ఉంటాయి. అదే అగ్గిపెట్టె అనుకోండి, అగ్గిపెట్టె ఏ ఆకారంలో ఉంటుంది? దీర్ఘగణ ఆకారంలో ఉంటుంది. సో దీర్ఘగణము లేదా గణము ఈ ఆకారంలో ఉండే వస్తువులకు 12 అంచులు ఉంటాయండి, 8 మూలలు ఉంటాయి, అలాగే 6 ముఖాలు ఉంటాయి. లాస్ట్ మనకి రీసెంట్ గా టెట్ ఎగ్జాంపుల్ అడిగాడండి, దీర్ఘగణం లేదా సమగణం యొక్క అంచుల సంఖ్య, మూలల సంఖ్య, అలాగే ముఖాల సంఖ్య. సో ముఖాలు అయితే ఎన్ని ఉంటాయంటే 6 ఉంటాయి, మూలలు అయితే 8 ఉంటాయి, అంచులు అయితే 12 ఉంటాయి. ఓకే. ఇది దీర్ఘగణానికైనా లేదా గణానికైనా. ఓకే. సో దీన్ని బట్టి మనకి ఇక్కడ మూలలు అంచుల గురించి కొన్ని పరిచయం చేశాడండి. మంచము, క్యారం బోర్డు ఇటువంటి చూపించి, అలాగే పెట్టె ఇటువంటి చూపించి, ఈ విధంగా మనకి దీర్ఘగణమని గణమని, సో వీటికి అంచులు, అలాగే ముఖాలు, అలాగే మూలలు లేదా శేషాలు అనేవి ఉంటాయండి. ఓకే. సో లాస్ట్ మనకి టెట్ ఎగ్జామ్ కూడా దీని క్వశ్చన్ అడిగాడు. వీటి గురించి మనం ఇంకా డీప్ గా పై క్లాస్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన వస్తువుకు ముద్ర వేయమన్నాడు. ఓకే. సో ముద్ర అంటే ఏంటి? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్ ఉంది కదా, ఈ ఫోన్ మనము ఈ విధంగా పెట్టి ఒక ముద్రను కానీ ఈ విధంగా గీచామనుకోండి, ప్రతిమ లేదా ముద్ర గీసినట్లయితే ఇది ఏ ఆకారంలో వచ్చిందండి? ఏ ఆకారంలో వచ్చింది? దీర్ఘచతురస్రాకారంలో వచ్చింది. ఓకే. అయితే ఒక వస్తువును తీసుకొని ఆ వస్తువు యొక్క ముద్ర యొక్క ప్రతిమను మనం ఏమంటామంటే ఆ వస్తువు యొక్క ముఖం అంటాం. ఏమంట? ముఖం. ఓకే. సో అటువంటి ముఖాలు మనకి ఇక్కడ దీర్ఘగణానికి లేదా గణానికి అయితే 6 ఉంటాయి. ఓకే. సో మనం తీసుకున్న వస్తువు బట్టి ఆ వస్తువుకి ముఖాల సంఖ్య ఉంటుందండి. ఓకే. ఇక్కడ మనకి కొన్ని వస్తువులు ఇచ్చాడు, ఆ వస్తువులకి ఏం గీయమన్నాడు? ఇక్కడ ముద్ర ప్రతిమను గీయమన్నాడు. దాని ఆధారంగా మనం ఏదైతే గీస్తామో ఆ ముద్ర ప్రతిమ అనేది ఏమవుతుందంటే మనం ఏ వస్తువు అయితే గీసామో ఆ వస్తువు యొక్క ముఖం అవుతుందని చెప్పాడు. ఓకే. సో కొన్ని పటాలు ఇచ్చాడు. ఇక్కడ క్యూబ్ ఇచ్చాడు, బెండకాయ ఇచ్చాడు, అలాగే ఒక ఎరేజర్ ఇచ్చాడు, నెక్స్ట్ ఒక క్యాప్ ఇచ్చాడు. ఓకే. సో దానికి ముద్ర ప్రతిమను గీయమన్నాడు. ఓకే. మనకి ఎగ్జాంపుల్ అవసరం లేదండి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఆకారాలు వాటి పేర్ల జత చేస్తూ క్రింది పటాలను పూరించమన్నాడు. ఇక్కడ సమోసా అనేది ఏ ఆకారంలో ఉంటుందండి? త్రిభుజాకారంలో ఉంటుంది. టీవీ అనేది ఏ ఆకారంలో ఉంటుందండి? పలక ఆకారంలో ఉంటుంది. అలాగే క్యూబ్ అనేది ఏ ఆకారంలో ఉంటుందండి? పాచిక, లూడో ఉంటుంది కదా, లూడో పిక్క, సో దాని ఆకారంలో ఉంటుంది. అలాగే రింగ్, చేతికి పెట్టుకునే రింగ్ ఏ ఆకారంలో ఉంటుందండి? సిడి ఆకారంలో ఉంటుంది. అంటే ఒకదానికి ఒకటి జతపరచమన్నాడు. ఓకే. సో ఇక్కడ మనకి అటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన వస్తువుల యొక్క పేర్లు కింద రాయమన్నాడు. త్రిభుజాకారంలో ఉండే వస్తువుల పేర్లు, అలాగే వృత్తాకారంలో ఉండే వస్తువుల పేర్లు. ఓకే. నెక్స్ట్ ఆ చతురస్రాకారము, దీర్ఘచతురస్రాకారము, సో వీటి ఆకారంలో ఉండే వస్తువుల యొక్క పేర్లు కింద రాయమన్నాడు. అవసరం లేదండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక పటం ఇచ్చాడు. ఆ పటంలో కొన్ని వృత్తాలు, త్రిభుజాలు, అలాగే దీర్ఘచతురస్రాలు, సో వీటిని యూజ్ చేసుకొని ఒక పటం గీచాడు. ఆ పటంలో ఎన్ని చతురస్రాలు ఉన్నాయి, ఎన్ని దీర్ఘచతురస్రాలు ఉన్నాయి, ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి, అలాగే ఎన్ని వృత్తాలు ఉన్నాయి. ఓకే. సో జనరల్ గా మనకి వీటి మీద ఎగ్జాంపుల్ క్వశ్చన్ అడుగుతుంటాడు, కానీ ఇక్కడ ఇచ్చిన పటానికి అయితే అడగడండి. ఓకే. సో మనకి ఏమంటే ఇక్కడ ఒక పటం ఇచ్చాడు, ఆ పటంలో అన్ని కనిపిస్తాడు కలివిడిగా. అటువంటి పటాలు మనకి ఎగ్జామ్ పాయింట్ క్వశ్చన్ అడగడు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఒక త్రిభుజంలో ఇంకో త్రిభుజం విధంగా ఇచ్చేసి ఈ పటంలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి, లేదా ఒక చతురస్రం ఈ విధంగా ఇచ్చేసి చతురస్రంగా ఇచ్చేసి సో ఈ విధంగా కలిపి దీంట్లో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి. ఓకే. సో అటువంటి క్వశ్చన్స్ అడుగుతాడు. అయితే మనకి ఈ థర్డ్ క్లాస్ లెసన్ లో మనకి వీటి గురించి మనకి ఇవ్వలేదు. సో వీటి గురించి మనకి పై క్లాస్ లో ఉంటాయి, మనకి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మనం. ఓకే. నెక్స్ట్ మనకి ఇక్కడ గణిత ప్రయోగశాల కృత్యం ఇచ్చాడు, ఇది అవసరం లేదండి. ఇక్కడ మనకి నా మిగిలిన భాగాన్ని ఇక్కడ మనకి మిగిలిన భాగం ఆధారంగా సౌష్ఠవం అనే పదాన్ని ఇక్కడ పరిచయం చేశాడండి. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈ విధంగా ఉంది. ఓకే. సో ఈ విధంగా ఉండి మిగిలిన సగభాగం విలువ ఏ విధంగా వస్తుంది? ఓకే. సో మనకి ఇక్కడ ఒక భాగం ఇచ్చి మిగిలిన సగభాగాన్ని పూరించమన్నాడు. ఓకే. సో ఆ విధంగా పూరించిన తర్వాత మనకి ఇక్కడ ఏదైతే మనకి ఇచ్చిన సగభాగం ఉందో ఆ సగభాగము, సో మిగిలిన మనం ఏదైతే మనం పూరిస్తామో పిల్లలు ఆ సగభాగము, ఆ రెండింటికి మధ్యలో ఉండే ఈ రేఖ అనేది ఏమవుతుందంటే సౌష్ఠవం అవుతుంది. ఏమవుతుందండి? సౌష్ఠవం అవుతుందని చెప్పడం జరిగిందండి. ఓకే. సో దాని ఆధారంగా కొన్ని పటాలు ఇచ్చాడు మనకి. సో ఆ పటాలకు మిగిలిన పటాలు గీయమన్నాడు.
అంటే ఒక సైడ్ పటం ఇచ్చాడు. సౌష్ఠవ రేఖకు ఒక సైడ్ పటం ఇచ్చి రెండవ సైడ్ పటాన్ని మనకి ఇక్కడ డ్రా చేయమన్నాడు. ఓకే, సో దాని ఆధారంగా ఏంటంటే పిల్లవాడికి సౌష్ఠవ రేఖ అనేది ఏంటంటే ఒక పటాన్ని రెండు సమాన భాగాలుగా విభజిస్తుందని చెప్పడం జరిగింది. ఓకే, సో మనకి ఇక్కడ దీనికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. అవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అవసరం లేదు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో సౌష్ఠవానికి సంబంధించి అడిగే ప్రశ్న ఏ విధంగా ఉంటుందంటే, చతురస్రానికి ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయి, త్రిభుజానికి ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయి. రీసెంట్ గా జరిగిన టెట్ ఎగ్జామ్ లో కూడా మనకి ఏ నుంచి జెడ్ వరకు ఉండే ఆల్ఫాబెట్స్ లో మనకి ఏ అక్షరాలకి ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయి అడిగాడు తప్ప ఒక పటం ఇచ్చి దానికి సౌష్ఠవం గీయమని మనకు అడగలేదు ఎక్కడ కూడా. ఓకే, కాబట్టి మనం వీటిని చూడాల్సిన అవసరం లేదు. కానీ తెలుసుకోవాలి మనము చతురస్రానికి ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయి, దీర్ఘచతురానికి ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయి, వాటిని మనము గీయడం ద్వారానే తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ పేజ్ నెంబర్ 115 లో అమరిక ఇచ్చాడండి. అమరిక అంటే అర్థం ఏంటంటే మనకి సేమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక పెద్ద వృత్తం ఇచ్చాడు, దాని చిన్న వృత్తాలు రెండు ఇచ్చాడు, మళ్ళీ పెద్ద వృత్తం ఇచ్చాడు, దాని చిన్న వృత్తాలు రెండు ఇచ్చాడు, మళ్ళీ పెద్ద వృత్తం ఇచ్చాడు, ఇక్కడ చిన్న వృత్తం ఇచ్చాడు, ఇక్కడ డాష్ అన్నాడు. అక్కడ ఏమొస్తుందండి, ఒక పెద్ద వృత్తము రెండు చిన్న వృత్తాలు, ఒక పెద్ద వృత్తము రెండు చిన్న వృత్తాలు, మళ్ళీ ఒక పెద్ద వృత్తము దాని పక్కన ఏమవ్వాలి, రెండు చిన్న వృత్తాలు రావాలి. ఇక్కడ ఒకటే వచ్చింది కాబట్టి ఇంకోటి చిన్న వృత్తం అవుతుంది ఇక్కడ. ఓకే, సో ఆ విధంగా పూరించాలి. నెక్స్ట్ ఇక్కడ చతురస్రం ఇచ్చాడండి, వృత్తం ఇచ్చాడు, త్రిభుజం ఇచ్చాడు. నెక్స్ట్ మళ్ళీ చతురస్రం, వృత్తం, త్రిభుజం, డాష్ అన్నాడు. సో అక్కడ ఏమొస్తుందండి, చతురస్రం వస్తుందా, వృత్తం వస్తుందా, త్రిభుజం వస్తుందా? చతురస్రము, వృత్తము, త్రిభుజము, చతురస్రము, వృత్తము, త్రిభుజం, మళ్ళీ ఏమొస్తుంది, చతురస్రమే వస్తుంది. ఓకే, సో ఆ విధంగా కొన్ని అమరికలు ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ ఒక లైన్ ఈ విధంగా ఇచ్చాడండి, తర్వాత 2 లైన్లు అడ్డంగా ఇచ్చాడు, తర్వాత 3 లైన్లు నిలువుగా ఇచ్చాడు, తర్వాత మళ్ళీ 4 లైన్లు అడ్డంగా ఇచ్చాడు, మళ్ళీ తర్వాత 5 లైన్లు నిలువుగా ఇచ్చాడు, నెక్స్ట్ మళ్ళీ 6 లైన్లు అడ్డంగా ఇచ్చాడు. ఇది ఒక అమరిక. సేమ్ అదే విధంగా ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చాడు, ఒక ఫస్ట్ దీంట్లో, తర్వాత 2 బాక్సులు ఇచ్చాడు, తర్వాత 3 బాక్సులు ఇచ్చాడు, తర్వాత 2 బాక్సులు ఖాళీగా ఇచ్చాడండి. సో దీంట్లో ఎన్ని బాక్సులు వస్తాయి, 4. దీంట్లో ఎన్ని వస్తాయండి, 5. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా ఒక పటం ఇచ్చాడండి. ఓకే, సో నెక్స్ట్ దీంట్లో ఏమొస్తుందండి, ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 2 వచ్చాయి, ఇక్కడ 3, ఇవి 2, ఇది 1, 3. ఇక్కడ ఏమొస్తుందండి, ఈ విధంగా 2, మళ్ళీ ఈ విధంగా 2. ఓకే, సో ఆ తర్వాత పటాలు. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఇచ్చాడు చుక్కలు, తర్వాత 4 ఇచ్చాడు, తర్వాత 6 ఇచ్చాడు, తర్వాత ఎన్ని వస్తాయండి, ఇవి 2, 2కి 2 పెరిగాయి 4 అయ్యాయి, మళ్ళీ 4కి 2 పెరిగాయి 6 అయ్యాయి, మళ్ళీ 2 పెరగాలి, ఎంత అవుతుందండి, 8. ఓకే, సో ఆ విధంగా. సో ఇవన్నీ అమరికలేనండి, ఇవన్నీ కూడా చేయగలరు. ఓకే, సో ఇది మనకి ఇక్కడ 9th లెసన్ అండి. ఓకే, లాస్ట్ లెసన్ ఇదండి, కొలతలు. ఈ కొలతల లెసన్ లో మనకి కొన్ని పదాలను పరిచయం చేశాడు, అంటే సమయం గురించి కానీ లేదా కేజీలు, అలాగే లీటర్లు, ఈ పదాలను పరిచయం చేశాడు. సో ఒకసారి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అవసరం లేకపోయినా 3rd క్లాస్ పిల్లవాడికి ఏమి ఇచ్చాడో ఒకసారి మనం కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్ లాస్ట్ లెసన్ చూడండి, కొలతలు. సో కొలతలకు సంబంధించి ఫస్ట్ క్లాస్ నుంచి పిల్లవాడికి ఒక్కొక్క అంశాన్ని నేర్పించాడేంటి. మనకి మొదటగా కొలతలు అనేటువంటి ప్రామాణిక కొలత ఆధారంగా ఉండేది కాదు, అంటే మూర, జాన, బెత్తె వీటిని ఉపయోగించి కొలిచేవారు. ఓకే, అది మనకి ఇక్కడ మొదటి క్లాస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 2nd క్లాస్ లో కొలతలు కొలవడానికి ఒక ప్రామాణిక కొలతలు అవసరం అనేసి చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ ఇక్కడ 3rd క్లాస్ వచ్చేసరికి ఆ ప్రామాణిక కొలతలు ఏంటో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాడండి. మనకి ఇక్కడ కొలతలు ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తామంటే పొడవును కొలవడానికి ఉపయోగిస్తుంటాం. సో పొడవు లేదా ఎత్తు ఇటువంటి కొలడానికి మనకి ఈ దేని ఆధారంగా మనం దాన్ని కొలుస్తామంటే స్కేల్ ఆధారంగా కొలుస్తామని చెప్పారండి. ఇక్కడ ఇదండి స్కేలు, దేన్ని, పొడవుని, అలాగే ఎత్తు, వెడల్పు, సో ఇటువంటివి ఏమైనా అవ్వచ్చు. సో పొడవు, వెడల్పు, ఎత్తు ఇవన్నీ కూడా కొలవడానికి దేన్ని ఉపయోగిస్తామంటే స్కేల్ ను ఉపయోగిస్తామని చెప్పడం జరిగిందండి. ఓకే, సో స్కేల్ ఉపయోగించి పొడవుని ఏ విధంగా కొలుస్తారు. ఓకే, సో అది కూడా ఇక్కడ పిల్లవాడికి కొన్ని కృత్యాల ద్వారా స్కేల్ ను ఉపయోగించి కొలిచే విధానం కూడా చెప్పారండి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో కొలిచే విధానం గురించి అడగారు కాబట్టి అవసరం లేదు మనకి. నెక్స్ట్ ఇక్కడ స్కేల్ ఉపయోగించి ఒక వస్తువు యొక్క పొడవును మనము ఎలా కొలుస్తాము, మనకి అంటే మొదటి స్థానం దగ్గర 0 అనే స్థానం. సో దాని నుంచి మనం కొలవాలండి, 1 నుంచి ఎప్పుడు కూడా కొలవకూడదు మనము. సో అవన్నీ ఇక్కడ పిల్లవాడికి స్కేల్ ఉపయోగించి ఒక వస్తువు యొక్క పొడవును ఏ విధంగా కొలుస్తూ చెప్పారండి. ఓకే, సో మనకి ఇక్కడ కొన్ని వస్తువులు ఇచ్చాడు, తాళం చెవి, స్పూను, అలాగే ఒక హ్యామర్, సుత్తి, నెక్స్ట్ ఇక్కడ ఒక బ్యాటరీ, ఒక పెన్ను, ఒక బ్యాట్, ఇవన్నీ కూడా స్కేల్ ఆధారంగా కొలిచి దాని యొక్క పొడవును రాయమని చెప్పారండి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ క్రికెట్ బ్యాట్ పొడవు సుమారుగా 1 మీటర్ ఉంటుందని అన్నాను ఇక్కడ.
మీకు తెలిసిన ఇచ్చాడు క్రికెట్ బ్యాట్ పొడవు సుమారుగా 1 మీటర్ ఉంటుందని ఇచ్చాడు ఇక్కడ. ఓకే, సో మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఇక్కడ కొన్ని వస్తువులు ఇచ్చాడు, వాటి యొక్క పొడవుని అంచనా వేయమన్నాడు. ఓకే, సో ఒక నోట్ పుస్తకం తీసుకోమన్నాడు, దాని యొక్క పొడవును అంచనా వేసి రాయమన్నాడు, దాన్ని స్కేల్ తో కొలిసి రాయమన్నాడు, రెండింటిని కూడా పోల్చమన్నాడు. ఓకే, సో ఇది మనకు అవసరం లేదు. నెక్స్ట్ మనకి ఇక్కడ పొడవుకు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. మీటర్ స్కేల్ కానీ లేదా మీటర్ దారాన్ని కానీ లేదా కొలిచే టేపుని కానీ ఉపయోగించి క్రింది పొడవులను కొలవండి. నల్లబల్ల, నెక్స్ట్ టేబుల్, అలాగే తరగతి గది, సో ఇవన్నీ కూడా కొలవమన్నాడండి. నెక్స్ట్ ఇక్కడ భవనం ఎత్తు, పెన్సిల్ పొడవు, చీర పొడవు, అలాగే ట్యూబ్లైట్ పొడవు, ఇవన్నీ కూడా స్కేల్ ఉపయోగించి కొలవమన్నాడు. అవసరం లేదండి. మీకు తెలుసా ఇక్కడ ఒక అంశం ఇచ్చాడు చూడండి. కొన్ని వస్తువుల పొడవులను మనము అంగుళాలు మరియు అడుగుల్లో కొలుస్తాము. ఒక అడుగు ఈజ్ ఈక్వల్ టు 12 అంగుళాలు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఫస్ట్ లెసన్ లో. అంటే ఫస్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేసిన దగ్గర మనకి ఒక అడుగు ఈజ్ ఈక్వల్ టు 12 అంగుళాలు. సో అక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో అదే ఇక్కడ ఇచ్చాడండి, ఒక అడుగు ఈజ్ ఈక్వల్ 12 అంగుళాలు అనేసి. నెక్స్ట్ ఇక్కడ ఒక మీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సెంటీమీటర్స్ క్వశ్చన్ అడిగాడండి. ఒక మీటర్ కు ఎన్ని సెంటీమీటర్లు ఉంటాయంటే 100. ఏంటండి 100 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ కొలతల్లో బరువుకు సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. సో బరువుకు సంబంధించి మనం ఒక వస్తువు యొక్క బరువును మనము దేని ఆధారంగా కొలుస్తామంటే త్రాసు ఆధారంగా కొలుస్తామండి. దేని ఆధారంగా? త్రాసు ఆధారంగా. ఓకే, అయితే త్రాసు ఆధారంగా కొలిచిన వస్తువులను మనము ఏ ప్రమాణాల్లో చెప్తామంటే కేజీల్లో గాని గ్రాముల్లో గాని చెప్తాం. ఓకే, సో కేజీల్లో గాని గ్రాముల్లో గాని చెప్తాం. అయితే 1 kg ఈజ్ ఈక్వల్ టు ఎన్ని గ్రామ్స్ అంటే 1000 గ్రామ్స్. ఓకే, అయితే మనకి ఇక్కడ కొన్ని వస్తువులు ఇచ్చాడండి. ఆ వస్తువుల్ని త్రాసు ఆధారంగా కొలిచి వాటి యొక్క బరువుని చెప్పమని చెప్పాడు. ఇటుక, అలాగే పుస్తకాల సంచి బరువు, అలాగే పుస్తకాల బరువు, ఇవన్నీ కూడా తూనిక ఆధారంగా కొలిచి వాటి యొక్క బరువుని చెప్పమన్నాడు. సో మనకి ఇవి ఏమి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అవసరం లేదండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 1 కిలోగ్రామ్ కన్నా తక్కువ బరువు ఉన్న వస్తువులన్నింటినీ కూడా మనం ఏ ప్రమాణాల్లో చెప్తామంటే గ్రాముల్లో చెప్తాము. ఓకే, 1 మీటర్ కంటే తక్కువ పొడవు ఉండే వస్తువుల యొక్క పొడవును మనం దేంతో చెప్తామంటే సెంటీమీటర్లో చెప్తాము. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కొన్ని వస్తువులు ఇచ్చాడు. ఆ వస్తువులకు సంబంధించిన బరువుని పిల్లవాడికి కృత్యం ద్వారా చెప్పాడండి ఇక్కడ. అంటే కొన్ని వస్తువులపై ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉప్పు ప్యాకెట్ తీసుకోండి, లేదా ఇంకేదైనా ఒక ప్యాకెట్ తీసుకుంటే ఆ వస్తువు యొక్క బరువు అనేది ఏముంటుంది, గ్రాముల్లో కానీ కేజీల్లో కానీ రాసి ఉంటుంది. ఆ వస్తువు పేరు, అది దానికి ఉండే బరువు, ఆ రెండు కూడా రాయమని చెప్పాడండి. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అవసరం లేదండి, వదిలేయవచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ పరిమాణం అండి. సో పరిమాణం అనేది దేనికి సంబంధించింది? ఇక్కడ ద్రవాలకు సంబంధించింది. అంటే పెట్రోల్ కానీ, నీరు కానీ, లేదా కొన్ని రకాల జ్యూస్ ఉంటాయి కదా, జ్యూసులు కానీ, ఇటువంటివి. ఓకే, సో వీటికి సంబంధించి మనకి ఇక్కడ పరిమాణం అనే కాన్సెప్ట్ ని పరిచయం చేశారు. సో పరిమాణం అంటే ఏంటంటే ఒక పాత్రలో పట్టే ద్రవ పరిమాణాన్ని మనము ఆ పాత్ర యొక్క పరిమాణం అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాత్ర ఈ విధంగా తీసుకుందాం. ఓకే, సో ఈ పాత్రలో పట్టే పరిమాణం ఎంత అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాత్రలో ఒక 50 ml పట్టింది అనుకోండి. ఇప్పుడు ఈ పాత్ర యొక్క పరిమాణం ఎంత అవుతుందంటే 50 మిల్లీలీటర్లు అనేది అవుతుంది. ఓకే, సో మనం ఏ పాత్ర అయితే తీసుకుంటామో ఆ పాత్రలో పట్టే ద్రవ పరిమాణాన్ని మనము ఆ పాత్ర యొక్క ద్రవ పరిమాణాన్ని మనము ఏం చెప్తామంటే ఆ పాత్రకు సంబంధించి పరిమాణంగా చెప్పుకుంటాం. ఓకే, సో మనకి ఇక్కడ ఎక్కువగా ద్రవ పరిమాణాన్ని కొలవడానికి అందరికి అందుబాటులో ఉండేటట్లుగా ఒక కొలతను తీసుకుంటారు కదా. సో ఆ కొలత ఏంటంటే లీటర్. ఓకే, సో మనము వాటర్ కొన్నా కానీ లేదంటే కిరోసిన్ లేదా పెట్రోల్ కొన్నప్పుడు కూడా ఏం చేస్తామంటే లీటర్ లెక్క కొనుక్కుంటాం. 2 లీటర్లు 3 లీటర్లు అనేసి. ఓకే, సో మనకి ద్రవ పరిమాణము, ద్రవ వస్తువులను కొలుస్తుంది దేంట్లో కొలుస్తామంటే లీటర్లో కొలుస్తాము. 1 లీటరు ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీలీటర్లు. ఓకే, సో 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీలీటర్లు. ఇవేవి కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అవసరం లేదండి, వదిలేయవచ్చు. మళ్ళీ మనం ఇక్కడ ఏం చూసుకోవాలంటే సమయానికి సంబంధించి క్యాలెండర్ గురించి ఇచ్చాడండి. దాంతోపాటు గడియారం గురించి ఇచ్చాడండి. ఇక్కడ మనకి సమయానికి సంబంధించి మొదటిది క్యాలెండర్ గురించి ఇచ్చాడు. క్యాలెండర్ సంబంధించి మనకి ఇక్కడ నెలలు, ఏ నెలకి ఎన్ని రోజులు ఉంటాయి, సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి, అది మాత్రం ఇచ్చాడండి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో క్యాలెండర్ సంబంధించి క్వశ్చన్ అడిగితే అడగచ్చు. అయితే ఇది లెవెల్ కానీ పెరిగినట్లయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పలానా డేట్ ఇచ్చి ఆ డేట్ ఏ రోజు వస్తుంది అడిగాడు అనుకోండి.
అది మనకి హైయర్ క్లాస్ లో ఉంటే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, ఒక హైయర్ క్లాస్ లో లేకపోతే మనం స్కిప్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు మనకి క్యాలెండర్ సంబంధించి సంవత్సరానికి ఎన్ని రోజులు అండి? 365 రోజులు చెప్పాడండి ఒక సంవత్సరానికి. అదే లీప్ సంవత్సరానికి అయితే 366 రోజులు చెప్పాడు. అలాగే సంవత్సరానికి ఎన్ని నెలలు అంటే 12 నెలలుగా చెప్పాడు. సో ఈ 12 నెలలు మనకి ఎన్ని నెలలు 31 రోజులు ఉంటాయి, అలాగే ఏ నెల 28 రోజులు ఉంటాయి, లేదా ఏ నెల 29 రోజులు ఉంటాయి. సో ఇవన్నీ కూడా చెప్పాడండి. ఇదే ఒక మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అవసరం లేదండి. నెక్స్ట్ మనకి ఇక్కడ సమయం, గడియారం. గడియారానికి సంబంధించి పెద్ద ముళ్ళు గంటల ముళ్ళు అని, చిన్న ముళ్ళు గంటల ముళ్ళని. ఓకే, సో పెద్ద ముళ్ళు నిమిషాల ముళ్ళని అని చెప్పాడండి. ఒక గంట = 60 నిమిషాలుగా చెప్పాడు. ఓకే, సో మనకి ఈ లెసన్స్ లో ఇవి మాత్రం ఇచ్చాడు. అయితే మనకి ఎక్కువగా గడియారం మీద అడిగితే క్వశ్చన్ ఏ విధంగా అడుగుతుంటే, ఒక టైం ఇస్తాడు, ఆ టైంలో ఆ రెండు ముళ్ళ మధ్య కోణం అడుగుతుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 8:45 అప్పుడు ఆ రెండు ముళ్ళ మధ్య కోణం ఎంత అడుగుతుంటాడు. ఓకే, సో జనరల్ గా ఫార్ములా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. 30h - 11/2 m = θ. ఓకే, సో రెండు ముళ్ళ మధ్య కోణాన్ని అడిగినప్పుడు ఆ కోణానికి సూత్రం ఏంటంటే 30h. హెచ్ అంటే మనం ఇక్కడ ఏం రాయాలంటే మనకి ఎన్ని గంటలు అయితే అడుగుతాడో ఆ గంటల యొక్క విలువ రాయాలి. ఓకే, సో -11/2 × m. m బదులు మనం ఏం రాయాలంటే మనకి ఏదైతే నిమిషాల్లో ఇస్తాడో ఆ నిమిషాల విలువ రాయాలి. సో దాన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి ఎంతైతే విలువ వస్తుందో ఆ విలువ ఏమవుతుందంటే ఆ రెండు ముళ్ళ మధ్య కోణం అనేది అవుతుంది. ఓకే, సో మనకి థర్డ్ క్లాస్ లో లాస్ట్ లెసన్ కొలతలు ఇదే ఇచ్చాడండి. గడియారం ముందు క్యాలెండరు. ఓకే, సో వీటికి సంబంధించి మనకి ఏమి అడగలేదు ఇక్కడ. గడియారం ఇచ్చాడు, గడియారంలో రెండు ముళ్ళు, ఏది చిన్న ముళ్ళు ఏది పెద్ద ముళ్ళు, అది ఏ నెంబర్ దగ్గర ఉన్నప్పుడు దానికి టైం ఎంత అవుతుంది. సో అవన్నీ కూడా ఇక్కడ చెప్పాడండి. సో ఎగ్జామ్ పాయింట్ మనకి ఏవి కూడా అవసరం లేదండి. సో మనకి థర్డ్ క్లాస్ లో మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ ఇచ్చిన కాన్సెప్ట్ ఇదేనండి. సో దీనికి సంబంధించి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లేదని అడిగినట్లయితే మనకి ఇక్కడ ఎక్కువగా గుణకారం నుంచి కానీ, భాగాహారం నుంచి కానీ, లేదా సంఖ్యలు, మనకి సెకండ్ లెసన్ ఉంది కదా సంఖ్యలు, సో ఆ లెసన్ నుంచి మనకి ఎక్కువగా ఎగ్జామ్ పాయింట్ రావచ్చు. ఇక్కడ మనకి కొలతలనే లెసన్ లో మనకి ఏం చెప్పాడంటే ఒక మీటర్ = 1 సెంటీమీటర్ చెప్పాడు. సో పొడవుని మనము మీటర్లో కొలుస్తామని చెప్పాడు. నెక్స్ట్ ఇక్కడ బరువును మనం దేంట్లో కొలుస్తామండి? గ్రాములు, కేజీల్లో కొలుస్తాము. బరువును కొలడానికి ఉపయోగించే వస్తువు ఏదంటే త్రాసు అని చెప్పాడు. సో ఒక కేజీ = 1000 గ్రామ్స్ అని చెప్పాడు. నెక్స్ట్ పరిమాణం, ద్రవ పదార్థం యొక్క పరిమాణాన్ని కొలవడానికి మనము ఏ ప్రమాణాన్ని ఉపయోగిస్తామంటే లీటర్ అని చెప్పాడు. ఒక లీటర్ = ఏంటండి 1000 మిల్లీలీటర్లు చెప్పాడు. నెక్స్ట్ ఇక్కడ సమయాన్ని మనము క్యాలెండర్ ఆధారంగా కొలుస్తాము, అలాగే గడియారం ఆధారంగా కొలుస్తాము. క్యాలెండర్ ఆధారంగా కొలిసినప్పుడు ఒక సంవత్సరం = 365 రోజులు, అదే లీప్ సంవత్సరం అయితే 366 రోజులు అవుతుంది. సంవత్సరానికి 12 నెలలు అని చెప్పాడు. 12 నెలల్లో కొన్ని నెలలకు 31 రోజులు, కొన్ని నెలలకు 28 రోజులు, ఒక నెలకైతే 29 రోజులు ఉంటాయి. అవి ఏ నెలలో వాటి పేర్లు చెప్పాడు. అవన్నీ మనకు తెలిసిన పాయింట్స్ ఏంటండి, అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు ఎక్కువగా. సో వీటిని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుని టైం వేస్ట్ తప్ప దీనివల్ల మనకి ఈజీ లేదు, ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ అడగాడు కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ గడియారంలో మనకి ఏం చెప్పాడంటే చిన్న ముళ్ళు అనేది గంటల ముళ్ళు అని చెప్పాడు, పెద్ద ముళ్ళు అనేది నిమిషం ముళ్ళు అని చెప్పాడు. సో ఈ ముళ్ళు అనేవేమో ఏ సంఖ్యలు దగ్గర ఉంటే ఆ సంఖ్య ఆధారంగా మనం అక్కడ సమయం అనేది ఏమో పిల్లవాడు చెప్పేటట్లుగా కొన్ని కుర్తీలు అనేది ఇచ్చాడండి. ఓకే, సో మనకి ఇక్కడ ఎక్కువ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గడియారం మీద ప్రశ్న అడిగితే ఏ ప్రశ్న అడుగుతాడంటే పలానా టైం ఇస్తాడు, ఆ టైంలో ఆ రెండు ముళ్ళ మధ్య కోణం ఎంత అడుగుతుంటాడు. ఓకే, సో దానికి సంబంధించిన సూత్రం ఏంటంటే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు. గడియారానికి సంబంధించి 30h - 11/2 m = θ. ఓకే, సో రెండు ముళ్ళ మధ్య కోణం గురించి అడిగినప్పుడు మనం ఉపయోగించాల్సిన ఫార్ములా ఏంటంటే 30h - 11/2 m = θ. ఓకే, ఇది మనకి థర్డ్ క్లాస్ లో ఉన్న కంటెంట్. నెక్స్ట్ మనము ఫోర్త్ క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.